ఈ పేరు చెబితేనే హైదరాబాద్లో అక్రమార్కులు హడలిపోతున్నారా? చెరువుల్ని సైతం వదలకుండా రాత్రికి రాత్రే నిర్మాణాలు చేపట్టిన వారు చివురుటాకులా వణికిపోతున్నారా? కొందరు ప్రజాప్రతినిధులు ఎందుకు హైడ్రా స్పీడ్కు బ్రేకులు వేయాలనుకుంటున్నారు? ఇది నిజాంపేట కార్పొరేషన్ పరిధిలోని ఎర్ర చెరువు. ఎఫ్టీఎల్ భూమిలో అక్రమంగా నిర్మించిన 3 అంతస్తుల భవనం కూల్చివేత. ఐదంతస్తుల మరో భవనం పూర్తిగా నేలమట్టం. రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు అభ్యంతరం చెబుతున్నా హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. నిబంధనలకు విరుద్ధంగా హెచ్ఎండిఏ భవనాల నిర్మాణానికి అనుమతి ఇచ్చినా హైడ్రా మాత్రం వదలడం లేదు. హైడ్రా హడలెత్తిస్తుంది. కబ్జాదారుల వెన్నులో వణుకు పుట్టిస్తుంది. చెరువులు, నాలాలను ఆక్రమించిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెబుతోంది. నిజాంపేట ఎర్ర చెరువు 3.10 ఎకరాల్లో ఉంది. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న 3 భవనాల నిర్మాణానికి హెచ్ఎండిఏ అనుమతి ఇచ్చింది. స్థానికుల ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. హైడ్రా అధికారులు వచ్చి కూల్చివేశారు. అక్రమ కట్టడాలకు అడ్డుకట్ట వేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకువచ్చిన సంస్థే ఈ హైడ్రా. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించడం, చెరువులను రక్షించడం, విపత్కర పరిస్థితుల్లో నగరానికి అండగా ఉండటం దీని ప్రధాన లక్ష్యాలు. హైదరాబాద్ మహానగరంలో ప్రతిరోజు ఏదో ఒక చోట ఆక్రమణలను కూల్చివేస్తుంది. డ్రింకింగ్ వాటర్ సోర్సెస్, అసలు యాక్చువల్గా ఇంతకుముందు ఇంత డ్రింకింగ్ అండ్ ఇరిగేషన్ సోర్సెస్ ఉండేది చెరువులు. సో అంటే దానికి ఒక మల్టీపర్పస్ అనేది ఒక చెరువుకు ఉండేది. ఇప్పుడు ఆ చెరువు మనకి మెల్లిగా అది మనకి అంటే మనకు కనుమరుగైపోయి మనం చూసేవన్నీ ఎక్స్టింక్షన్ అయ్యాయి. చాలా చెరువులు కూడా అసలు కనపట్లేదు. మన ఎన్ఆర్ఎస్సి డేటాలో చూస్తే కనుక చాలా చెరువులు 100% కూడా ఎంక్రోచ్మెంట్ అయినటువంటి సందర్భాలు చూసాం. అండ్ చాలా ఇంకా మనం 80% అయినటువంటి, ఇంకొక బహుశా ఒక 5 ఏళ్ళు మనం సైలెంట్గా ఉంటే కనుక అవి కూడా 100% మొత్తం ఇంకా కనపడదు. తర్వాత చెరువు అనేది అక్కడ ఉండదు. చెరువు లేకపోతే ఏమవుతుంది, అక్కడ న్యాచురల్గా ఫ్లడ్డింగ్ అంతా కూడా వచ్చేసి వాటర్ టేబుల్ కూడా ఉండదు. ఎందుకంటే మొత్తం కాంక్రీట్ అయిపోయింది. ఎక్కడ చూసినా కానీ వాటర్ టేబుల్ కూడా మొత్తం డిప్లీట్ అయిపోతుంది. నీళ్లు ఇంకటానికి ఎక్కడ గ్రౌండ్ ఉండదు. వర్షాలు మొత్తం నీళ్లు ఎక్కడ పోలేక ఇళ్లలోకి వస్తాయి. ఈ పరిస్థితి అన్నింటినీ కూడా హైడ్రా అనే దాన్ని రావడానికి కారణం కూడా ఈ విపత్తులన్నింటినీ అడ్రస్ చేయటం. పెద్ద ఎత్తున కూడా ఇవన్నీ కూడా ఎంక్రోచ్మెంట్స్ అయినాయి. ఈ ల్యాండ్స్ అన్ని ఎంక్రోచ్మెంట్ అయ్యి అక్కడ లోకల్గా ఎక్కడికక్కడ మాఫియా ఉంటుంది. వాళ్ళు అక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉండొచ్చు, పొలిటీషియన్స్ ఉండొచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి కొంత అధికారులు కూడా దాంతో మొత్తం కుమ్మక్కవ్వటంతో సిస్టమ్ అంతా కూడా అస్తవ్యస్తం అయినటువంటిది మనం చూసాం. సో ఈ నేపథ్యంలో ఈ ఇన్స్టిట్యూషన్ని ఫ్లోట్ చేయడం అనేది పెట్టడం జరిగింది. సో దీంట్లో ఎవరు అంటే కొంతమంది భయపడుతున్నారంటే కనుక డెఫినెట్గా అన్స్క్రూపులస్గా బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళు భయపడాలి. హైడ్రా కమిషనర్ గా నెల క్రితం సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్ ను ప్రభుత్వం నియమించింది. ఈ సంస్థ కోసం దాదాపు 3000 మంది అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిని నియమించడానికి సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే దాదాపు 20 చెరువుల్లో ఆక్రమణలు తొలగించింది. సుమారు 100 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంది. జూబ్లీహిల్స్ లోని నందగిరి హిల్స్ కు సంబంధించిన 2000 గజాల పార్కు స్థలంలో గురుబ్రహ్మనగర్ వాసులు గుడిసెలు వేసుకున్నారు. వీటిని హైడ్రా తొలగించి ప్రహారీ నిర్మించింది. పాత బస్తీలోని శాస్త్రీపురం చెరువులో ఆక్రమణలను కూల్చివేశారు. ఇప్పుడు ఇట్లాంటిది అంటే అనాథరైజ్ స్ట్రక్చర్స్ ఎక్కడెక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ పెద్ద ఎత్తున జరుగుతున్నాయో అండ్ ల్యాండ్ ఈ మాఫియా అంతా కూడా బరితెగించి చేస్తుందో అట్లాంటి చోట ఖచ్చితంగా ఒక ఇన్స్టిట్యూషన్ ఇండిపెండెంట్గా ఉండాలి. బయటికి అంటే కార్పొరేషన్ నుంచి బయటకు వచ్చి ఉండాలి. డెసిషన్స్ తీసుకునేటువంటి సిస్టమ్స్ ఉండాలి. పవర్స్ ఇవ్వాలి. ఇప్పుడు పవర్స్ ఆఫ్ అన్ని చట్టాల కింద. బట్ ఇప్పటికీ డెఫినెట్గా కొంతమంది నేను మీతో ఎక్కువయిస్తాను. ఎందుకంటే కొంతమంది పబ్లిక్
అమాయకులు కొంతమంది నష్టపోయే పరిస్థితి ఉంటుంది. వాళ్ళు బిల్డర్స్ మీద వాళ్ళు పోవాల్సి వస్తుంది, సివిల్ సూట్స్ ఫైల్ చేసి చేయాల్సి వస్తుంది. అటువంటి అధికారులు వాళ్ళని డెఫినెట్గా బుక్ చేసి వాళ్ళు కూడా క్రిమినల్గా ప్రాసిక్యూట్ చేస్తాం. వాళ్ళని కలిసి మాట్లాడి మనకు నోటీసులు ఇవ్వటం, లేకపోతే వాళ్ళని మళ్ళీ వాళ్ళు స్టేలోకి వెళ్ళి వాళ్ళు లీగల్ ప్రాసెసెస్ కట్టలు చేయాలని చూడటం, ఇవన్నీ చేయటం కాదు. ఇట్ రిక్వైర్స్ సమ్ స్విఫ్ట్ యాక్షన్. లేకపోతే కనుక ఈ విధ్వంసం ఆగదు. ఇట్లా ఇన్నాళ్ళు ఇదే జరుగుతూ వచ్చింది. హైడ్రాపై కొంతమంది ప్రజా ప్రతినిధులు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. ఈ సంస్థను రద్దు చేయాలని కొంతమంది స్థానిక ప్రజా ప్రతినిధులు, ఒకరిద్దరు ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. అందులో మొదటి వ్యక్తి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ప్రజల దగ్గరికి ఏం ముఖం పెట్టుకొని పోతాం మేము? ఎలక్షన్లో మాకు ఓటేయమని చెప్పి గుడిసెలలో నువ్వు ఏలు పెట్టవద్దు. నువ్వు నాలా మీద ఉంటే తీసేయి. ముఖ్యమంత్రి గారు నీకు అధికారం ఇచ్చాడు. ఎవరైనా ప్రభుత్వ స్థలం మీద కబ్జా ఉంటే నీకు కంప్లైంట్ వస్తే తీసేయి, నీకు అధికారం ఇచ్చాడు. లేదా ఇట్లా పార్కులలో కబ్జా చేస్తే తీసేయి, నీకు అధికారం ఇచ్చారు. కానీ గుడిసెలు ఉండొద్దు, ఈడ అట్టరాలు ఉండొద్దు, ఈడ ఎస్టీలు ఉండొద్దు, ఎస్సీలు ఉండరు, మాలలు ఉండొద్దు, మాదిగలు ఉండొద్దు అని చెప్పడానికి మీరెవరు? అయితే కాంగ్రెస్ లోని మరికొందరు ఎమ్మెల్యేలు మాత్రం హైడ్రాకు మద్దతిస్తున్నారు. టీఆర్ఎస్ హయాంలో ఆక్రమణకేది కాదు అనర్హం అన్నట్లుగా ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు జరిగాయని, ప్రభుత్వ భూములను కాపాడుతామంటున్నారు. ఏది కూడా ఏ ప్రభుత్వ భూమి కానీ, చెరువులు, నాలాలు కానీ ఎక్కడ కూడా ఆక్రమణకు గురి కావద్దు. గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పాలనలో ఎన్నో ఆక్రమణలు జరిగినాయి. వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మంత్రులు వాళ్ళంతా కూడా విచ్చలవిడిగా ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నారు. అధికారం ఎప్పుడు మాకే ఉంటుందని. కానీ తెలంగాణ ప్రజలు తిప్పికొట్టిరు. మీ భూ ఆక్రమణ, మీ ల్యాండ్ మాఫియా వాటిని చూసి ఇవాళ ప్రజాపాలనకు పట్టం కట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎవరైతే ఆక్రమంగా కట్టిన వాటిని ప్రతి ఒక్కటి కూడా కూల్చేసి ఇలా ప్రజలకు విశాలమైన ప్రదేశాలను అందించడం కోసం మా గౌరవ ముఖ్యమంత్రి తీసుకుని నిజంగా సాహసోపేత నిర్ణయం. హైదరాబాద్ను సుందరీకరణ చేయడం కోసం హైదరాబాద్లో ఇంకా ప్రపంచ దేశాలు కూడా హైదరాబాద్ చూసే విధంగా హైదరాబాద్ను సుందరీకరణ చేస్తానని చెప్పి నగరంలో కబ్జా కొరల్లో ఉన్న చెరువులు, పార్కులు రక్షణ చర్యలు చేపట్టాలంటే హైడ్రా ఉండాల్సిందేనని చాలా మంది అభిప్రాయం. కొందరు ప్రజా ప్రతినిధుల అభ్యంతరాల నేపథ్యంలో ఈ సంస్థను సీఎం రేవంత్ రెడ్డి కొనసాగిస్తారా, లేకపోతే కోరల్లేని సంస్థగా మార్చేస్తారా అనేది తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.